ఇక విద్యా సంస్థలు మూసివేత. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ బీఈడీ కళాశాలలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మూతపడబోనున్నాయట. అదే రోజు ఇంజనీరింగ్ డేను నల్లదినంగా పాటిస్తూ నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ అధికారికంగా ప్రకటించిందట. ఇది ఓ సాధారణ సమ్మె కాదని, ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా విద్యా వ్యవస్థ చెల్లించుకుంటున్న మూల్యంగా ఫాతి చైర్మన్ డాక్టర్ ఎన్ రమేష్ బాబు, జనరల్ సెక్రటరీ కెఎస్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె సునీల్ కుమార్ ఆరోపించారట. ఆదివారం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాట. దీంతో అన్ని ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలను మూసివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ పేర్కొందట. నిజానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారట. ఇక మొత్తము 8,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని, కనీసం టోకెన్లు జారీ చేసిన 12 కోట్లకైనా వెంటనే నిధులు విడుదల చేస్తే సమ్మె విరమించుకుంటామని వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట. అయితే యాజమాన్యాల విజ్ఞప్తి భట్టి విక్రమార్క తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం అట. సో నిన్న ఏదైతే వీళ్ళు ఉన్నారో యాజమాన్య హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇవన్నీ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలు కలిసి సీఎంతో డిప్యూటీ సీఎంతో చర్చిస్తే తాను నిశ్చయంగా వ్యక్తపరచాడంట. దానిలో భాగంగానే వీళ్ళు ఆగ్రహంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. 8,000 కోట్ల బకాయిలు ఉంటే కనీసం టోకన్ల రూపంలోనైనా ఒక 12,000 కోట్లు రిలీజ్ చేయడం అని చెప్పేసి, అంటే అవి కూడా చెల్లించమని చెప్పేసి నిశ్చయత కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో దానిలో గురించే భాగంగానే వీళ్ళు ఇప్పుడు ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేయబోతా ఉన్నారు.